వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు తేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా తక్క ధిన్ ఘన ఘన తరుగులే కలిపి చెలాకిగా పెదవులే ఈరోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది నిగమా ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ రైట్. ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేయడానికి ఫుల్ 2 సూపర్ గేమ్స్ ఉంటాయి అండ్ మేము కూడా మీకు ఫుల్ జోక్స్ చెప్పేస్తాం. సో బిఫోర్ దట్ ఈ రోజు చెప్పాలా ముందుగా నితిన్ చాలా స్మార్ట్ గా ఉంటాడు. జోక్ నెంబర్ 1, నితిన్ చాలా మంచోడు, అసలు ఫ్లర్ట్ చేయడు. జోక్ నెంబర్ 2, నితిన్ రియల్ జుట్టు. రైట్. ఎనీవేస్ ఈ గొడవలని పక్కన పెడితే ఈ రోజు ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ అనగానే వాళ్ళలోని స్పెషల్ టాలెంట్, స్పెషల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మరి ఆ స్పెషల్ టాలెంట్స్, ఆ స్పెషల్ యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలంటే ఫాస్ట్ గా ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం మన ఎపిసోడ్ లోకి. ఓకే, సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3, అలానే నితిన్ టీం నుంచి 3 స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి 3 హీరోస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ద హీరోస్. ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు టీం నుంచి 3 హీరోలు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ మా టీం నుంచి 3 హీరోయిన్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. రైట్. ఎనీవేస్ హీరోయిన్స్ అండ్ హీరోస్ వచ్చేసారు కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి ఈ రోజు ఫస్ట్ టాస్క్ ఎవరికి ఇవ్వాలనేదే ఇక్కడ చాలా కష్టం అనమాట. చెప్పు రేణు. నా టీం హీరోయిన్స్ రెడీగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని మా టీం గర్ల్స్ అంటున్నారు. సో ఏంటి గర్ల్స్, ఆర్ యు రెడీ? సో అమ్మాయిల కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయడం మా అబ్బాయిల యొక్క లక్షణం, ఏమంటారు? సో అందుకని ఛాన్స్ కూడా సాక్రిఫైస్ చేస్తాం, తీసుకోండి. ఓకే రైట్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం హీరోయిన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం టాస్క్. సో హాయ్, నీ పేరు? నితీషా. సో నితీషా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి ఫస్ట్ ఈ రోజు నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే హీరోయిన్ అవకాశం కోసం నువ్వు ఈగర్ గా వెయిట్ చేస్తుంటావు. నీకు ఇండస్ట్రీలో హీరోయిన్ కావాలని ఒక పిచ్చి అన్నమాట, ఎడిక్షన్ లైక్. ఆర్ యు రెడీ? yes go there. Okay right, here we go. So మేము జడ్జెస్ అనుకో. సో నీకు ఇది ఆడిషన్. Here we go, start 3 2 1 go. excuse me sir, can I get in? Ready? Okay, hi. నీ పేరు? నితీషా. సో నితీషా ఏంటి ఇప్పుడు నీకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చావా లేకపోతే హీరోయిన్ అవుదామని వచ్చావా ఇండస్ట్రీ? సో ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు? ఇప్పటి నుంచి. సో రైట్, నీకు ఇప్పుడు ఒక సడన్ గా ఒక మూవీ ఆపర్చునిటీ మేమే ఇచ్చాం. సో ఆ మూవీలో నువ్వు మెయిన్ లీడ్ తీసుకుంటున్నావు. సో ఫస్ట్ అయితే హీరోయిన్ వద్దులే, ఎందుకంటే సో నువ్వు ఫస్ట్ ఈ మెయిన్ లీడ్ ఎలా లీడ్ చేస్తావో ఆ క్యారెక్టర్ కి న్యాయం చేస్తావో తెలిసి సో నీకు ఒక క్యారెక్టర్ ఇస్తాం. యాక్చువల్ గా నీవు ప్రేమిస్తే సినిమా చూసావా? ప్రేమిస్తేలో భరత్ యాక్ట్ చేస్తాడు పిచ్చి పెట్టిన వాళ్ళ. నువ్వు లవ్ ఫెయిల్యూర్, మీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడు. సో చాలా ఇయర్స్ నుండి మర్చిపోలేకపోతున్నావు. నువ్వు ఎలా క్యారీ చేస్తావు ఆ బాధని విల్సి. సో ఆర్ యు రెడీ? సీరియస్ గా తీసుకోవాలి. ఇది నీ ఫస్ట్ ఆడిషన్. సో ఇది నువ్వు కరెక్ట్ గా చేస్తే మా సినిమాలో మూవీలో నీకు ఛాన్స్ ఇస్తాం హీరోయిన్ గా. ఓకేనా? హియర్ వి గో, స్టార్ట్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తుందని అస్సలు అనుకోలేదు. దేవుడు ఎందుకు నాకే ఈ బాధ పెట్టాడు? ఎందుకు మనీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోతే వాడిని తిడతావు, కొడతావు, ఏం చేస్తావో తెలీదు. మొత్తం నువ్వు ఏడవాలి. నువ్వు ఇప్పుడు ఇదే బాధని నవ్వుతూ చెప్పాలి. అంటే ఆ నవ్వులో ఒక బాధ కనిపించాలి. ఒక సిచ్యువేషన్ ఇస్తా, నీ ఆపోజిట్ అంటే నీ ఎదురుగా నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడి మీద ఎలా కోపం తీర్చుకుంటావు,
అట్ ద సేమ్ టైం కోపంగా ఓకే సార్ నాకు ఏం తెలియదు అన్నది. అపరిచితుల్లో 3 క్యారెక్టర్స్ విక్రమ్ చేస్తాడు, స్పీడ్ పర్సనాలిటీ. సో అదే క్యారెక్టర్స్ నువ్వు తీసుకొని చేయాలి. టాటో సుమో, రామానుజం అండ్ అపరిచితుడు రే. ఓకేనా? హియర్ వి గో స్టార్ట్. ఎందుకురా ఇలా చేశావు? నీకు ఎలా కనిపిస్తున్నాను నేను అసలు? మళ్ళీ కట్. రే ఎందుకురా ఇలా చేశావు? ఎలా కనిపిస్తున్నాను నీకు నేను? ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు? అదే ఆఫీస్ జాబ్ వస్తే జాబ్కి వెళ్ళాడు. అంటే మరి నేను నువ్వంటే మరి ఛానల్ మార్చా, 2 సిమ్, జియో అంట ఫ్రీ అంట, అక్కడ వైఫై 4G. నెక్స్ట్ క్యారెక్టర్ చేంజ్. ఏడ్చుకుంటూ. ఎందుకురా ఇలా చేశావు? ఏమైపోవాలి నేను? ఇలాంటి అమ్మాయిలు దొరికితే అంతే చేస్తారు. అమాయకులను మోసం చేయడానికి మీ అబ్బాయిలు ఉన్నారా? అంతే నేను రే ఎందుకురా ఇలా చేశావు? ఏమనుకుంటున్నావు అసలు? ఎందుకు ఇలా అయిపోయావు? ఏంది మంచిగా ఉన్నా కదా, అయిపోయావంటే వేరే విధంగా అనుకుంటారు. నువ్వు చూడు, నీ మొక్కం చూడు, ఇలా అయిపోయావు. ఫస్ట్ టాస్క్ నితిన్ టీమ్ నుంచి హీరోయిన్ నెంబర్ 1 కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ హీరోస్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే, ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి హీరో నెంబర్ 1. హలో హాయ్ హీరో. హాయ్. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి. ఓకే ఓకే. ఓకే, సో ఇప్పుడు నా టీం నుంచి హీరో నెంబర్ 1 అనగా నీ పేరు? వరుణ్. ఓకే వరుణ్. ఓకే వరుణ్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సాంగ్ ప్లీజ్. So first task from hero number 1, Varun. Superb, that was lovely and energetic performance. Thank you so much. And next we'll move on to Nitin team heroine. So మరి Nitin team నుంచి second girl, second heroine ఎవరు వస్తున్నారు చూసేద్దాం. Come here. Hi. హాయ్. నీ పేరు? హారిక. ఓకే రైట్. సో హారిక నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూద్దాం. రైట్. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే తిరగలి. నువ్వు ఒక తిరగలివి. Actually, పని ఎలా చేస్తుంది, ఇలా తిరుగుతూ ఉంటది కదా, అది నీ టాస్క్. తిప్పుతూ ఉంటావు. సో ఇప్పుడు నువ్వు తిరగలివి, నిన్ను మేము తిప్పుతావు. ఓకేనా? అది రెడీ? సో మరి మొత్తానికి నువ్వు ఎలా తిరుగుతావో, పిండి ఎంత మెత్తగా అవుతుందో విల్ సీ. సో హియర్ వి గో స్టార్ట్. దిస్ ఇస్ రాక్ అని ఆగు, నీ నోట్లో అది వేస్తా. ఎనీవేస్ సూపర్, చాలా చక్కగా మా తిరగలి బాగా తిరిగి ఎంత పిండి వచ్చిందో విల్ సీ. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి గట్టిగా కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్, గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ హీరో. సో మరి రేణు టీమ్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఒక టవర్ వచ్చేస్తుంది. ఏ టవర్ హీరో. ఓకే వచ్చేయండి. కృష్ణ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. కృష్ణ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూలేసుకో. ఓకే, సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డైలాగ్ చెప్పాలి. ఏమంటావు? ఓకే. సో కృష్ణ డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు. 3, 2, 1 స్టార్ట్. ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమున సూతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షత్రియ పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అది జుగుప్సాకరమయ్య నీ సంబరం పెట్టిది. మట్టి కుండన పుట్టిది కదా, నీది ఏ కులము. ఇంత ఏడా అస్మత్ పితామహుడు కురుకుల విరుద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుడు భార్య గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు
పంచమి జాతి కన్యయుగు అరుంధతి పుత్రుడు కాదా? అతడు పంచమి జాతి అందు శక్తి అందు చండారాంగుని అందు పరాశరుని పల్లెపరుచైన మత్సగిచ్చేందు మా తాత వ్యాసుని విధవరాలైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములు బట్టి క్షేత్ర బీజ సంక్రమణలతో ఏనాడో మన కురువంశం కులహీనమైపోయినది. ఇప్పుడు మీరు కులము అని ఎంత వాదం ఎందులకు? Right, anyways, next we'll move on to Nitin team heroines. Come on, girls. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అనుష. ఓకే, అనుష నీకు వచ్చిన టాస్క్ ఏంటో నితిన్ చెప్తాడు. Okay, right. So అనుష నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో రైట్, సో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి మా అనుష ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. ఆర్ యు రెడీ? రెడీ. హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినారంట ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట తన మాటల్లోన ముత్యాలేనంట తన చూపుల్లోన ఉండు చలిమంట ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరు తెలుసా? హే పకిటి పకిటి పకజం ఆ చందమామ నేనే పకిటి పకిటి పకజం నడిచే బాపు బొమ్మ నేనే ఆ చందమామ నేనే నడిచే బాపు బొమ్మ నేనే. అనుష, మా అబ్బాయిలందరికీ మెంటల్ ఎక్కింది. Okay, right. సో మీ అబ్బాయిలకి ఆల్రెడీ మెంటల్ చూసావా? మీ టీమ్ లీడరే మీకు మెంటల్ కిరాక్ అని చెప్తుంది. సో మీరు ఇది ఖండించాలి ఖచ్చితంగా. రైట్ అనుష, సూపర్ అండ్ దట్ వాస్ వండర్ఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ బై నితిన్ టీమ్ థర్డ్ హీరోయిన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనుషకి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి హీరో నెంబర్ 3. హాయ్. హలో, వాట్స్ యువర్ నేమ్? ముఖేష్. ఓకే ముక్కి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక సాంగ్ పాడాలి. ఓకే రైట్. సో వాళ్ళ టీం నుంచి ముక్కి రెడీగా ఉన్నాడు. సో ఒక మంచి సాంగ్ పాడటానికి హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 గో. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా, వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమ, ఎంతో హుషారుగా ఉన్నది ధీలోన ఏమా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమ, ఎంతో హుషారుగా ఉన్నది. ఓకే రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ టాస్క్ ని సూపర్ గా కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి టాస్క్ నిజంగా ఫుల్ టు ఫనీగా అండ్ మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ యాక్టివిటీస్ ఈ రోజు చూసాం కదా. సో ఇప్పుడు అసలు సిస్లైన ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ ఇన్ జైల్ జిగా. yes, మనం వెళ్ళిపోతాం మన ఫస్ట్ గేమ్. ఆ గేమే పరుగు. సో పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అబ్బాయిలు, నితిన్ టీం నుంచి 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 చంద్రులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ద చంద్రాస్. బాయ్స్ నుంచి 5 చంద్రులు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 5 స్టార్స్ రెడీగా ఉన్నారు. నక్షత్రాలు. సో చంద్రులు
నక్షత్రాలు వచ్చేసారు కాబట్టి మనకి కావాలి గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి పర్గో గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేసారు అండ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫిష్ శాండిల్స్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని నేను చెప్పాలంటే అరే నితిన్ హౌ నాన్న హౌ. ఓకే రేను చెప్పేస్తున్నాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 5 ముందుగా వస్తాయి. 5 ఇక్కడ 5 ఫిష్ శాండిల్స్ ఉంటాయి. సో 5 మెంబర్స్ 5 పేర్స్ వేసుకుంటారు. సో ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ అక్కడున్న ఎల్లో కలర్ బౌల్ దాకా వెళ్తారు. సో ఆ బౌల్ లో 5 బాల్స్ ఉంటాయి. సో ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ యాస్టీస్ బ్యాక్ కి పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో వేయాలి. సో లాస్ట్ బాల్ వచ్చి రెడ్ కలర్ బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా తక్కువ టైం లో ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి చంద్రులు రెడీగా ఉన్నారు. ఏమంటారు బాయ్స్? ఓకే మరి పర్గో గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 5 చంద్రులు రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ బీ కేర్ఫుల్. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి పర్గో గేమ్ ఆడటానికి నా టీం నుంచి 5 స్టార్స్ రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి పర్గో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే సో వీళ్ళు ఈ గేమ్ ఎలా అనిపించింది వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ స్టార్ట్స్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. నీ పేరు? శ్రవంతి. సో శ్రవంతి నీకు ఎలా అనిపించింది మన పర్గో గేమ్? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ యూ, నీ పేరు? ప్రియాంక. సో ప్రియాంక, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్. ఇంతవరకు ఈ గేమ్ ఎప్పుడు ఆడలేదు. వాట్స్ యువర్ నేమ్? శ్రావ్య నీకెలా అనిపించింది మన పర్గో గేమ్? క్రేజీ. హలో హాయ్. వాట్స్ యువర్ నేమ్? అనుష. నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. నీ పేరు? జ్యోతి. సో జ్యోతి, ఇక్కడ నుంచి ఫిష్ శాండిల్స్ వేసుకొని అక్కడ దాకా పరిగెట్టావు. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది, మరి కొత్తగా కూడా ఉంది. మొత్తానికి నా టీమ్ గర్ల్స్ అంటే స్టార్స్ ఫినిష్ చేసుకున్నారు. వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్. సో ఇట్స్ టైమ్ ఫర్ రేణు టీమ్ చంద్రులు. సో బాయ్స్ మీకు ఎలా అనిపించిందో ఈ గేమ్ తెలుసుకుందాం. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ దిస్ గై. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ దత్తు. సో దత్తు ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్. బాగా ఆడావా గేమ్ ని? చాలా బాగా ఆడాం. చాలా ఆయాసం వచ్చింది కానీ దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. హలో. బాగా నీరసంగా ఉన్నట్టున్నావు. ఏదో కొంచెం బూస్ట్ తాగాల్సిందే. ఈ గేమ్ ఎలా అనిపించింది బాస్? వెరైటీగా ఉంది అండ్ వండర్ఫుల్. ఓకే సో రైట్. మరి మొత్తానికి ఓవరాల్ గా వీళ్ళ ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఫైనల్ గా ఈ రోజు పర్గోలో వినర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో ఈ రోజు మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 36 seconds లో. కమాన్ గర్ల్స్. మా టీమ్ చంద్రులు ఈ పర్గో గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 28 seconds. ఈ రోజు పర్గో విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా టీమ్ గర్ల్స్ కూడా ఈ గేమ్ ని చాలా చక్కగా ఆడారు కానీ ఫైనల్ గా కొద్దిగా టైం తేడాతో వాళ్ళు గెలిచారు. అంతే తప్ప మీరు కూడా చాలా బాగా ఆడారు. గుడ్ ట్రై గర్ల్స్. నాకు అర్థమైంది మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఒక స్పెషల్ పర్ఫార్మెన్సే కదా. అత్తంది. లెట్స్ వెల్కమ్ దెం. మెరిసింది మేఘం
మేఘం మురిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది మెరిసింది మేఘం మేఘం మురిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట చల్ 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 తోరా నన్నారే 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 నన్నారే. ఓకే మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్? రైట్, ఎనీవేస్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు కాబట్టి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అండ్ సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమే మెడలో మాల. ఓకే, సో మరి మొత్తానికి మనం వచ్చేసాం మెడలో మాలా గేమ్ లోకి. సో మరి మెడలో మాలా గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కూడా కావాలి. సో ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూస్తున్నారు కదా. నా చేతిలో ఒక జోకర్ మాస్క్ అండ్ రెండు చేతిలో ఒక జోకర్ మాస్క్ అండ్ రెండు మాలలు. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇక్కడ ఈగర్లీ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. సో ఈ గేమ్ నేను చెప్పేదానికంటే ముందు ఫస్ట్ మనకి పార్టిసిపెంట్స్ కావాలి. రెండు టీమ్ నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీమ్ నుంచి 2 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ నుంచి 2 బ్యూటిఫుల్ లవ్లీ గర్ల్స్ వచ్చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో నితిన్ టీం నుంచి 2 లవ్లీ గర్ల్స్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు మెడలో మాలా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 చాక్లెట్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. ఓకే, సో చాక్లెట్ బాయ్స్ అండ్ అలానే లవ్లీ గర్ల్స్ వచ్చేసారు. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే నితిన్, హౌ? ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ మెడలో మాలా గేమ్ ఎలా ఆడాలంటే, సో ముందుగా వచ్చే ఇద్దరిని 2 డిఫరెంట్ కార్నర్స్ లో నుంచోబెడతాము. వాళ్ళ ఫేస్ కి మాస్క్ ఇస్తాము, వాళ్ళ చేతికి మాల్ ఇస్తాము. సో మీరేం చేస్తారంటే మీ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకరి మెడలో ఇంకొకరు మాల వేసుకోవాలి. ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో రైట్, గర్ల్స్ అండ్ బాయ్స్ అర్థమైంది కదా క్లియర్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని. సో ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 లవ్లీ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్, ఆర్ యు రెడీ? ఓకే, కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మెడలో మాలా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి లవ్లీ గర్ల్స్ వచ్చేసారు. సో ఎంత లవ్లీగా ఈ గేమ్ ఆడతారో ఇప్పుడు చూద్దాం. గర్ల్స్, ఆర్ యు రెడీ? Are you ready? Yes. Okay, 3, 2, 1, start. సో మరి మెడలో మాలా గేమ్ ఆడటానికి చాక్లెట్ బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్, మేక్ ఇట్ ఫాస్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1, గో. Team Chocolate Boys ఈ గేమ్ ని ఫినిష్ చేశారు within 2 minutes 35 seconds. మీ బాయ్స్ 2 minutes 35 seconds లో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తే మెడలో మాలా గేమ్ ని మా టీమ్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ గర్ల్స్ అండ్ ఇంకేదో పెట్టాం మనకి లవ్లీ కదా. ఓకే, లవ్లీ గర్ల్స్ కంప్లీట్ చేశారు within 2 minutes 6 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్.
మెడలో మాల వినర్ సార్ నితిన్ టీమ్ గర్ల్స్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్ కమ్ ఆన్ గర్ల్స్ ఓకే రైట్ సో మరి బోత్ ద టీమ్స్ నితిన్ టీమ్ అండ్ రేణు టీమ్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు కానీ ఫైనల్ గా సో కాంపిటీషన్ కాబట్టి సో ఫుల్ టు టఫెస్ట్ గేమ్ కాబట్టి మా గర్ల్స్ సీరియస్ గా తీసుకొని ఈ రోజు విన్ అయ్యారు థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అలాగే బాయ్స్ బాయ్స్ కంగ్రాట్స్ yes ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ లెట్స్ ఎంజాయ్ సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం పరముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం పర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ కేక్ పెట్టించింది పర్ఫార్మెన్స్ అయితే అండ్ ఇది ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ తో ఇలానే సూపర్ అండ్ వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ ఒక మాస్ గేమ్ ఆ గేమే మాస్ ఓకే రైట్ సో మరి మనం వచ్చేసాం ఫుల్ టు టఫెస్ట్ అండ్ ఫుల్ టు మాస్ గేమ్ మాస్ సో మరి మాస్ గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్ అనుకున్నాం సో మరి రేణు టీం నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ సో మరి ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 చబీ గర్ల్స్ ముందుకు వచ్చేస్తున్నారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ కమ్ ఆన్ ఓకే సో మాస్ గేమ్ ఆడడానికి నీ టీం నుంచి 2 చబ్బీ గర్ల్స్ వస్తే నా టీం నుంచి 2 బబ్లీ బాయ్స్ వస్తున్నారు లెట్స్ వెల్కమ్ ద బబ్లీ బాయ్స్ బిగ్ బబుల్స్ వచ్చేసారు అండ్ నా టీం నుంచి చబీ గర్ల్స్ వచ్చేసారు నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్ సో మాస్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి అండ్ నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి హౌ అని అన్నను యాక్చువల్ గా ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు ఈ గేమ్ ని క్లియర్ గా మాక్ చేసి చూపిస్తే ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ కి క్లియర్ గా అర్థమవుతుంది సో ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకే సో హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో చూసారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ మాస్ గేమ్ ఇలా ఆడాలి సో ఎవరైతే ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళే వినర్స్ ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బబ్లీ బాయ్స్ వస్తున్నారు లెట్స్ వెల్కమ్ ద బబ్లీ బాయ్స్ సో బాయ్స్ ఆర్ యు రెడీ సో లెట్స్ గో కమ్ ఆన్ మాస్ గేమ్ ఆడడానికి బబ్లీ బాయ్స్ రెడీగా ఉన్నారు వి గో ఫ్రమ్ 3 2 1 గో టీం నుంచి బబ్లీ బాయ్స్ ఫినిష్ చేశారు అండ్ ఇప్పుడు నితిన్ టీం నుంచి చబీ గర్ల్స్ వచ్చేసారు చబీ గర్ల్స్ టేక్ ఇట్ సీరియస్ ఓకే ఓకే 3 2 1 గో
మొత్తానికి మమ మాస్ గేమ్ లో మా టీమ్ గర్ల్ చేసిన స్కోర్ 1 minute 52 seconds. కమాన్ గర్ల్స్. మమ మాస్ గేమ్ ని మా టీమ్ బబ్లీ బాయ్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 45 seconds. ఓకే రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ ఈ రోజు విన్నర్స్ ఆఫ్ మమ మాస్ గేమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ బాయ్స్. అలాగే గర్ల్స్ యూ టు గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. ఎస్, ఈ మహా సంగ్రామానికి ఫైనల్ బ్యాటిల్, ఫైనల్ యుద్ధం ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు, నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. దానికన్నా ముందు మేము రెడీగా ఉన్నామంటూ ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి. ప్రాపర్టీస్ సో మనం వచ్చేసాం మన ఫైనల్ మోస్ట్ బ్యాటిల్. సో ఈ బ్యాటిల్ లో పార్టిసిపేట్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు, నితిన్ టీం నుంచి ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ముగ్గురు అందాల రాముళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు టీం నుంచి అందాల రాముల్లో వచ్చేస్తే మరి నా టీం నుంచి అతిలోక సుందరులు రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి అందాల రాముళ్ళు అండ్ అతిలోక సుందరులు వచ్చేసారు కాబట్టి మొత్తానికి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అరే హౌ అమ్మా హౌ. సో మరి ఫస్ట్ గా నా టీం నుంచి అతిలోక సుందరులు ముగ్గురు ముందుగా వస్తే 2 girls అంటే 3 girls నుంచి ఇద్దరు 2 hands ఇలా పట్టుకొని ఉంటారు. ఈ 2 hands మీద థర్డ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిట్టింగ్ పొజిషన్ తీసుకుంటారు అండ్ 2 hands మీద కూర్చొని ఉంటారు. సో ఆ గర్ల్ ని క్యారీ చేస్తూ ఆ బాక్సెస్ దాకా తీసుకెళ్తారు. సో సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గర్ల్ 2 legs యూజ్ చేసి ఆ బాక్సెస్ ని హోల్డ్ చేయాలి. సో అలానే మళ్ళీ 2 girls నిన్ను క్యారీ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొని వస్తారు. అండ్ ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గర్ల్ క్యారీ చేసిన ఆ బాక్స్ ని ఈ బాస్కెట్ లో అంటే ఇక్కడ ఉన్న టబ్ లో వేయాలి. సో గర్ల్స్ కి 2 minutes ఇస్తాం, అలాగే బాయ్స్ కూడా 2 minutes ఇస్తాం. ఈ 2 minutes లో ఎవరైతే ఎక్కువ ప్రాపర్టీస్ ని పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటున్నారా? నో నో నో, ఇది ఫైనల్ బ్యాటిల్ కాబట్టి ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. దానికి పెద్ద లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో తర్వాత సరి చేద్దాం. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి కాదు, నీ టీం నుంచి అతిలోక సుందరులు రెడీగా ఉన్నారు. సుందరీస్ కమ్ ఆన్. ఓకే ఓకే. మరి సై అంటే సై గేమ్ ఆడటానికి నా టీం నుంచి అతిలోక సుందరులు రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. గేమ్ ని నితిన్ టీం నుంచి అతిలోక సుందరులు ఫినిష్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏదేవి ఎన్ని పిక్ చేశారో విల్ సీ. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 and 35. 35. So girls collect చేశారు 35 chocolates. Okay, next we'll go with నిమ్మకాయలు. 1, 2 and 3. 3 lemons. Okay, next we'll go with balls. 1 and 2, 3. Okay, 3 balls collect చేశారు. ఓకే రైట్. సో మరి సై అంటే సై మా టీం అతిలోక సుందరులు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ రేణు టీం అందాల రాములు. ఓకే, సాటర్డే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి అందాల రాముడు రెడీగా ఉన్నారు. బాయ్స్ 3 2 1 గో.
చాక్లెట్ సాయి గేమ్ ని నాటి నుంచి అందరూ రాముళ్ళు ఫినిష్ చేశారు. మరి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్ అలానే బాల్స్ ఏవి ఎన్ని పిక్ చేశారు. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. కమ్ ఆన్ నితిన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44. 45 46 47 48 49 50 51 52 53 54 55 56. ఓకే, సో బాయ్స్ కలెక్ట్ చేశారు 56 చాక్లెట్స్. మా కలర్లో మొలకలు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1 2 3 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. 1 2 and 3 బాల్స్ కలెక్ట్ చేశారు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సాయి అంటే సాయి గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు కాబట్టి మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సాయి అంటే సాయి. సో మరి సాయి అంటే సాయిలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం ఈ రోజు సాయి అంటే సాయిలో ఒక ట్విస్ట్ ఉందని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రేణు చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 100. ఏమంటావు? ఓకే, సో ముందుగా ఈ గేమ్ ని నితిన్ టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ టీమ్ గర్ల్స్ 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే ఈ 3 కార్డ్స్ నుంచి మా టీమ్ బాయ్స్ ఒకవేళ 100 అనే స్కోరింగ్ కార్డ్ ని పిక్ చేస్తే మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 100 అవుతుంది. ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసుకుంటారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ముందుగా ఎవరి స్కోర్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే అతిలోక సుందరి స్కోర్స్ మా బాయ్స్ డిసైడ్ చేస్తారు. ఏమంటారు అందాల రాముళ్ళు? ఓకే, సో గర్ల్స్ ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 35. ఓకే, 35 చాక్లెట్స్ కి అబ్బాయిలు మీరు ఇచ్చే స్కోర్ 30. ఓకే, మీ 35 చాక్లెట్స్ కి వచ్చిన స్కోర్ 30. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ ఇంటికి పోతా ఉంటాయి అట్లా చూస్తున్నావు. తొందరగా చెప్పు. లెమన్స్ ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 3. ఓకే, 3 లెమన్స్. ఓకే, 3 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ బాయ్స్ 100. 3 into 100. అండ్ నెక్స్ట్ అమ్మాయిలు నెక్స్ట్ బాల్స్ ఎన్ని బాల్స్? 3 balls. ఓకే, 3 balls కి మీరు ఇచ్చే స్కోర్ 50. ఓకే రైట్. సో మరి సాయి అంటే సాయి స్కోరింగ్ మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ రేణు టీమ్ అందాల రాముళ్ళు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, సో మరి ఫస్ట్ గా మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. విల్ గో విత్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. ఫస్ట్ బాల్స్. బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3. ఓకే, 3 balls కి అమ్మాయిలు మీరు ఇచ్చే స్కోర్ 50. ఓకే, సో మీ బాల్ స్కోర్ వచ్చి 3 into 50. బాయ్స్ నెక్స్ట్ విల్ గో విత్ చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 56 చాక్లెట్స్. 56 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. ఓకే, 56 చాక్లెట్స్ కి 30 వచ్చింది కాబట్టి మీ చాక్లెట్ స్కోర్ 56 into 30. బాయ్స్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 3. ఓకే, 3 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. సో మీ లెమన్ స్కోర్ వచ్చి 3 into 100. సాయి అంటే సాయి గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫైనల్ గేమ్ ఫినిష్ చేసుకున్నాం సాయి అంటే సాయి. సో మరి సాయి అంటే సాయిలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే వీ హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ సాయి అంటే సాయి గేమ్ లో మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ 1400. కమ్ ఆన్ గర్ల్స్. సాయి అంటే సాయి గేమ్ లో మా టీం అందాల రాముళ్ళు చేసిన స్కోర్ 2130.
Anyways, so boys and girls ఇద్దరు ఫైనల్ గేమ్ SI ఫినిష్ చేసుకున్నారు. సో విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్ అండ్ రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. ఎనీవేస్ ఫైనల్ గా వీరిద్దరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మిస్టర్ సతయ్ గారు. వి వెల్కమ్ యూ సార్. Okay, next I would like to invite HOD of MBA department Miss Neelam garu. We welcome you ma'am. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జిల్ జిగా కరీంనగర్ లోని నిగమా ఇంజనీరింగ్ కాలేజ్. సో చూసారు కదా ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు ఎంత జోష్ గా ఎంత ఎనర్జెటిక్ గా ఎంత జోష్ గా మరి మన గేమ్స్ లో అయితే ఏంటి టాస్క్ లో అయితే ఏంటి పార్టిసిపేట్ చేశారు. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన జిల్ జిగా ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో సార్ ని తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? జిల్లా ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ కు సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా బాగా కండక్ట్ చేశారు, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ మూవ్స్ ఫైనల్ గేమ్స్ SI లో విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్ అలాగే రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు రన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్ కి క్యాప్స్ అందించాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. సో గర్ల్స్ కి గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్ ఆఫ్ యూ. ఓకే సో సైంటిస్ట్ సాయి గేమ్ లో రన్నర్స్ కి క్యాప్స్ వచ్చేసాయి, అలానే విన్నర్స్ కి మొమెంటోస్ ప్రెజెంట్ చేయవలసిందిగా రెస్పెక్టెడ్ సర్స్ ని మ్యామ్ ని కోరుతున్నా. ఓకే సైంటిస్ట్ సాయి గేమ్ లో రన్నర్స్ కి క్యాప్స్ అలానే విన్నర్స్ కి మొమెంటోస్ వచ్చేసాయి. అండ్ ఈ రోజు మన జిల్ జిగా నిగమా ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ లో ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత ఎంతూజియాస్టిక్ గా మోర్ ఓవర్ పిల్లలు ఇంత డిసిప్లైన్ గా ఈ రోజు మన ప్రోగ్రామ్ జరిగింది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మ్యామ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి SI బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఫినిష్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఓకే వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జిగా కరీంనగర్ లోని నిగమా ఇంజనీరింగ్ కాలేజ్. సో మరి చూస్తున్నారు కదా ఇక్కడ స్టూడెంట్స్ ఈ రోజు ఎంత హడావిడి ఎంత అల్లరి మన షోలో గేమ్స్ అయితే ఏంటి టాస్క్ అయితే ఏంటి పార్టిసిపేట్ చేశారు. సో నేను మొత్తానికి ఈ రోజు గెలిచింది బాయ్స్ అండ్ గర్ల్స్ కాదు, సో టోటల్ గా ఈ రోజు మాత్రం గెలిచింది నిగమా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. సో మరి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ రోజు ఎంతగా ఎంజాయ్ చేశారో. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Renu signing off. See you. Bye bye. Bye girls and boys. ఒరే బిట్టు, ఆపిల్ తొక్కలో విటమిన్స్ ఉంటాయరా, పడేస్తావేంటి? అయితే నువ్వు విటమిన్స్ తినరా, నేను యాపిల్ తింటా. బిట్టు, నువ్వే కనుక మిస్టర్ అయితే టాపిక్ పైన వ్యాసం రాయమన్నా కదా. అవును సార్. మరి రాలేదే. అప్పుడు ఇవన్నీ మా పిఏ చూసుకుంటాడు కదా సార్.